వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పెన్షన్స్ ఆగస్ట్ 15 నుంచి కొత్త పెన్షన్స్ వాళ్ళందరికీ కూడా ఒక కీలకమైన అప్డేట్ ప్రభుత్వం ఇచ్చింది. సో పెన్షన్‌దారులకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. కానీ ఇందులో ఇంకొక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ముందుగా గుడ్ న్యూస్ ఏందో నేను చెప్తా. ఏంటి అంటే ఇప్పటివరకు 60 సంవత్సరాలు దాటితే తప్ప ప్రభుత్వాలు పెన్షన్ ఇయ్యవు. కానీ ఆ ఏజ్‌ని కాస్త ప్రభుత్వం తగ్గించింది. అంటే 57 సంవత్సరాలు ఉండేవాళ్ళు కూడా పెన్షన్స్ అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది నిరంతర ప్రక్రియ. సో దీనికి అసలుకి ఈ లాస్ట్ డేట్ అంటూ ఏమి ఉండదని చెప్పినా, ఇదొక బ్యాడ్ న్యూస్ గానే చెప్తా. లాస్ట్ డేట్‌ని ప్రభుత్వం ఫిక్స్ చేసింది. సో ఆ డేట్ లోపు మీరు పెన్షన్స్‌కి అప్లై చేసుకుంటేనే నెలకి 4,000 పెన్షన్ మీకొస్తది. లేదు అంటే మళ్ళీ ప్రభుత్వం దరఖాస్తులు ఇచ్చే వరకు కూడా మీరు వెయిట్ చేస్తూనే ఉండాలి. ఇంతకీ ఆఖరి తేదీ ఏంటి? ఎవరెవరు అర్హులు? ఎలా అప్లై చేయాలి? అప్లికేషన్ ఫార్మాట్ ఏంటి? ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. ముందుగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ పెన్షన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేస్తే ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే పెన్షన్ కోసం దాదాపుగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా అప్లికేషన్స్ పెడుతూనే ఉన్నారు. సో వాళ్ళకి పెన్షన్ రాకపోవడానికి అప్లికెంట్‌లో లోపం ఉండొచ్చు. అండ్ అప్లికేషన్ చేసే పద్ధతిలో అండ్ దాంతో పాటు ప్రభుత్వాల నిర్లక్ష్యం. ఇవన్నీ కూడా కారణాలు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వబోయే పెన్షన్స్ ఎవరెవరికి? ఫస్ట్ ప్రయారిటీలో ఎవరు ఉండబోతున్నారు? అండ్ అప్లికేషన్ డేట్స్ ఏంటి అంటే ఆల్రెడీ 2 రోజుల నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. కానీ అప్లికేషన్స్ చేస్తున్నారు. కానీ యాక్సెప్ట్ చేసే అధికారులు ఉంటారు కదా అప్లికేషన్స్‌ని. అంటే గ్రామాల్లోనే గ్రామ అభివృద్ధి అధికారులు. అండ్ ఇక్కడ సిటీస్‌లో ఉంటే మున్సిపల్ అధికారులు. సో అప్లికేషన్‌ని యాక్సెప్ట్ చేసే ప్రాసెస్ లాగిన్ చేసి అప్లికేషన్‌ని యాక్సెప్ట్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేసిర్రు నిన్నటి నుంచి. సో స్టార్ట్ చేయడమే ఆలస్యం. దాదాపు ప్రతి చోట 2,000కి పైగా అప్లికేషన్స్ వచ్చినాయట. ఇంకా అప్లై చేయని వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవాలి? అంటే ఆల్రెడీ ఇంకొక వీడియోలో ఈ ఎండ్ ఆఫ్ ద వీడియో నేను మీకు ఆ వీడియో కూడా పెడతాను. ఎట్లా అప్లై చేయాలి? అప్లికేషన్ ఫార్మ్ ఎక్కడ దొరుకుతదని ఆల్రెడీ మనం వీడియో చేసేసాం. అండ్ ఇప్పుడు ఇంకా డౌట్స్ ఉన్నవాళ్ళు ఒకసారి మళ్ళీ ఆ వీడియోని చూడండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. అయితే ఇక్కడ ప్రయారిటీ ఎవరికి అనంటే ఒంటరి మహిళలకి. అండ్ దాంతో పాటు ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా! విడోస్. సో వీళ్ళిద్దరికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు 2.5 లక్షల జనాలకి కొత్త పెన్షన్స్ ఇస్తామని ప్రభుత్వం అనౌన్స్ చేసింది కదా! సో పూర్తిగా 2.5 లక్షలు ఇవ్వట్లేదు. దాంట్లో ఫస్ట్ ఫేజ్‌గా 50,000 మాత్రమే ఇవ్వబోతుంది. సో ప్రభుత్వం 2.5 లక్షల నుంచి 50,000కి తీసుకొనొచ్చిందంటే ఎన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చుంటాయి? సో అందుకనే ఖచ్చితంగా అప్లికేషన్‌ని ప్రాపర్‌గా ఫిల్ చేయండి. అండ్ రెండోది ఇందాక నేను గుడ్ న్యూస్ చెప్పా కదా! సో 57 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఈ పింఛన్‌కి అర్హులు. సో ప్రతి నెల రూ. 4,000 పింఛన్ అనేది వీళ్ళకి రాబోతుంది. అయితే నిన్నటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేసిర్రు కదా! ఏఐ వెరిఫికేషన్ జరుగుతుంది ఫస్ట్ స్టేజ్‌లో. అంటే ఒక 100 అప్లికేషన్ తీసుకొని ఏఐకి ఇచ్చినప్పుడు ఏ చిన్న చిన్న పొరపాట్లున్నా గాని రిజెక్ట్ కొట్టేస్తుంది ఏఐ. సో ఆ రిజెక్ట్ కొట్టిన అప్లికేషన్స్‌ని మళ్ళీ అధికారులు రీవెరిఫై చేస్తున్నారు. సో ఆ రీవెరిఫై చేసిన తర్వాతనే థర్డ్ ప్రాసెస్‌లో ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఫిల్టర్ అవుతాయి. సో అట్లా అయిన పెన్షన్‌దారులకు సంబంధించి ఆగస్ట్ 15 కొత్త పెన్షన్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ. పాత పెన్షన్స్ వాళ్ళకి మాత్రమే 15 ఆగస్ట్ నుంచి ఇస్తారు. కానీ ఈ కొత్త ఇన్ జనరల్‌గా గ్రౌండ్ రియాలిటీగా మాట్లాడాలి అనంటే సో చెప్పడం చాలా ఈజీ. కానీ వచ్చిన అప్లికేషన్స్ ఆఖరి తేదీ పెట్టింది ప్రభుత్వం గాబట్టే, ఆగస్ట్ 15న కొత్త పెన్షన్స్ ఇవ్వడం ప్రభుత్వానికి కుదరదు అని ఇండైరెక్ట్ హింట్ అయితే ఇచ్చింది. ఎందుకు? ఎందుకంటే గతంలో ఈ దరఖాస్తులనేది కంటిన్యూ ప్రాసెస్ ఉంటది. సో దీనికి ఎండ్ డేట్ లేదు అని చెప్పిన తర్వాత చాలా మంది రిలాక్స్ అయిపోయారు. అండ్ చాలా మంది మెల్లగా అప్లై చేస్తే మనీలే అని రిలాక్స్ అయితున్న వాళ్ళకి ఇదొక షాకింగ్ న్యూస్. ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే మీ అప్లికేషన్స్ గవర్నమెంట్ తీసుకుంటది. ఆ తర్వాత అప్లికేషన్స్ తీసుకోదు. మళ్ళీ అప్లికేషన్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తే అప్పుడు తీసుకుంటారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో మొదటిసారి పెన్షన్ దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. మరి పాత ఇచ్చిన పెన్షన్స్ ఏంటి అంటే అది ప్రభుత్వానికే తెలియాలి. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఏమి కూడా ఇన్ఫర్మేషన్ ఇయ్యలేదు. దరఖాస్తుదారులు కూడా ఎదురు చూస్తున్నారు. సో అందుకనే మీకు ఈ ఆగస్ట్ 31 తేదీ వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి, ఈ 31 లోపు మాత్రమే మీరు అప్లికేషన్ చేసుకోవాలని ఉంటది. మళ్ళీ దీన్ని గడువు పొడిగిస్తారా అంటే, అది డిపెండ్స్ అపాన్ అధికారి పైన ఉంటది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఇందిరమ్మ ఆగస్ట్ 15 లోపు కంప్లీట్ చెయ్యాలి అని మళ్ళీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకనే 10 వరకు ఉండే ఆగస్ట్‌ని ఇంకొక 5 రోజులు పొడిగించింది. సో అట్లే పెన్షన్‌కి సంబంధించిన దరఖాస్తులు పొడిగిస్తారా లేదా అనేది ఈ నెల 31 అయితే తప్ప తెలీదు. సో అందుకనే గడువు పొడిగించినప్పుడు పెట్టుకుందాంలే అప్లికేషన్స్ అని
అప్లికేషన్ పెట్టుకోవడంలో, అర్జీ పెట్టుకోవడంలో ఆలస్యం చెయ్యకండి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు ప్రభుత్వం నుంచి అనౌన్స్‌మెంట్ వస్తదో తెలీదు. అయితే అప్లై చేసుకునే వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ ప్రయారిటీ నేను ఇందాక చెప్పా గదా! వీళ్ళతో పాటు చేనేత కార్మికులు కూడా ఈసారి ఈ స్కీమ్‌లో అర్హులే. అండ్ డయాబెటిక్స్ పేషెంట్స్ కూడా అర్హులే. సికిల్ సెల్ సంబంధించిన బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ స్కీమ్‌లో అర్హులే. అండ్ వృద్ధులకి పెన్షన్స్ అనేది గత ప్రభుత్వం నుంచి వస్తుంది. సో, వాళ్ళకి నిరంతర ప్రక్రియగానే వాళ్ళకది కంటిన్యూ అయితది. సో, కొత్తగా యాడ్ ఆన్ అయిన ఈ 3 కేటగరీస్ అండ్ దాంతో పాటు డిజేబుల్స్. సో, డిజేబుల్స్ సంబంధించి వీళ్ళు డిజేబుల్స్ అనే సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. విడోస్ గనుకైతే వాళ్ళ భర్తకు సంబంధించిన ఒక డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటది. అండ్ సింగిల్ విమెన్ అయితే వాళ్ళకి ఏ కుటుంబంతో సంబంధం లేకుండా ఉండే సర్టిఫికేట్లు వాళ్ళు సబ్మిట్ చేయాల్సొస్తది. అండ్ దాంతో పాటు సికిల్ సెల్, ఈ డయాబెటిస్ పేషెంట్స్ వీళ్ళకి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏవైతే వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయో అవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, సబ్మిట్ చేసిన తర్వాత అప్లికెంట్స్ వాళ్ళకుండే ఆస్తులు, వాహనాలకు సంబంధించిన ఒక సెల్ఫ్ డిక్లరేషన్ కాలమ్ అనేది మళ్ళీ కొత్తగా ఈ అప్లికేషన్ దరఖాస్తు ఫామ్‌లో పెట్టారు. సో, ఇంతకుముందు ఇది లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ దీన్ని కొత్తగా ఈ అప్లికెంట్ సంబంధించిన ఆస్తుల వివరాలు, ఆర్థిక అంటే పర్ యానమ్ మీరెంత సంపాదిస్తున్నారో అనే డిక్లరేషన్ ఇవ్వమన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కాలమ్ ఏంటి అనంటే, మీకు సంబంధించిన వాహనాలకు సంబంధించిన డిక్లరేషన్. ఆటో ఉంటే ఆటో ఉందని, లేదంటే బైక్ ఉంటే బైక్ ఉందని. ఇక కారు ఉన్న వాళ్ళైతే ఈ పెన్షన్ స్కీమ్‌కి అనర్హులుగా ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. సో, ఈ ఒకటే స్కీమ్ కాదు, మిగతా ఏ స్కీమ్ కూడా వాళ్ళు అనర్హులుగానే ప్రకటించింది. ఎక్సెప్ట్ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు వీళ్ళకి బెనిఫిషియరీ స్కీమ్స్ ద్వారా వచ్చాయి కదా! వాళ్ళు మాత్రమే మినహాయింపు. మిగతా వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఫోర్ వీలర్ ఉంది అనంటే ఇంకా ఈ పెన్షన్ స్కీమ్ అనేది మీరు మర్చిపోవాల్సిందే. సో, అట్లా. సో, ఈ మంత్ ఎండ్ వరకు గూడా అప్లికేషన్స్ తీసుకుంటారు. ఈ మంత్ తర్వాత ఫస్ట్ 2 వారాలు ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఏఐ స్క్రూటినీ చేస్తది. సో, ఏఐ స్క్రూటినీ చేసిన తర్వాత వెరిఫికేషన్, సెకండ్ వెరిఫికేషన్ అధికారులు జేస్తారు. సో, దానికి ఇంకొక 2 వారాలు పడతది. ఆ తర్వాత లబ్ధిదారులకు సంబంధించిన లిస్ట్‌ని ప్రభుత్వం ఆర్థిక శాఖకు పంపిస్తది. తర్వాత వాళ్ళ ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాతనే పెన్షన్స్ ఒస్తాయి. అంటే అటు ఇటుగా దాదాపు నెలన్నర సమయం ఈ అప్లికేషన్ పెట్టి దగ్గర నుంచి పెన్షన్ అకౌంట్‌లో పడే వరకు కూడా కంటిన్యూ కాబోతుంది. సో, ఈ నెలన్నర గురించి ఆలోచించకుండా అప్లికేషన్ లాస్ట్ డేట్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈ నెల ఆఖరి వరకు మాత్రమే అవకాశం ఉంటది. సో, ఈ ఆఖరి తేదీ వరకు అప్లికెంట్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రమే పెన్షన్ వచ్చే అవకాశం ఉంటది.